ప్రలోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. మేము భవిష్యత్తు నుంచి వచ్చిన డ్రెస్ ఏంటి? వేర్ ఇస్ యువర్ బ్లేజర్? ఓ సారీ, ఇంటర్వ్యూ నాకు కాదా బ్లేజర్. ముందుగా మొదటిది 34 సంవత్సరాల తర్వాత ఈ రోజు విడుదలవుతున్న ఆదిత్య 369 సరికొత్త హంగులతో థియేటర్లలో అడుగుపెట్టేసింది. ప్రమోషన్ల విషయంలో నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఫలితాలు ఇచ్చేలాగా ఉంది. ఈ సినిమా కథకు కేంద్ర బిందువైన టైమ్ మిషన్ని ప్రత్యేకంగా తయారు చేయించి హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో ప్రదర్శనకు ఉంచడం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. టీవీ, యూట్యూబ్, ఓటీటీల్లో ఉచితంగా చూసే వెసులుబాటు ఉన్న ఒక పాత సినిమాకు ఇంత పబ్లిసిటీ చేయడం చిన్న విషయం కాదు. 4K రిజల్యూషన్ కావడంతో ఫ్యాన్స్ బాగా ఎక్సైట్మెంట్లో ఉన్నారు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే దానికి స్వయంగా హీరో బాలకృష్ణ హాజరయ్యారు. గతంలో సింహాద్రికి ఇలాంటి వేడుక చేశారు, కానీ దానికి జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. విశ్వక్ సేన్ని గెస్ట్గా తీసుకొచ్చి గానిచ్చారు. కానీ ఆదిత్య 369 ఈ విషయంలోనూ ప్రత్యేకత సంతరించుకుంది. పోస్టర్లు, ట్రైలర్, సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన విశేషాలు, నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ ఇస్తున్న ఇంటర్వ్యూలు ఆసక్తి పెరిగేలా చేశాయి. ఇప్పుడు టీనేజ్లో ఉన్న కుర్రాళ్ళు, 3-10 వయసులో ఉన్న యువకులు ఈ మూవీని థియేటర్లో చూసి ఉండరు. అనుభూతి చెందడానికి ఇదో మంచి అవకాశం. ఇండియాలోనూ మొదటి సైన్స్ ఫిక్షన్గా పేరు తెచ్చుకున్న ఆదిత్య 369లో బాలకృష్ణ డ్యూయల్ రోల్, ఇళయరాజా అద్భుతమైన పాటలు, బీజిఎం, అమ్రీష్ పూరి విలన్, తెలుగు తెరకు అప్పటిదాకా పరిచయం లేని కాలయంత్రమైన కొత్త కాన్సెప్ట్ ఇవన్నీ కలిసి ఆడియన్స్ని థ్రిల్ చేశాయి. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన కెరియర్ బెస్ట్ చిత్రాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఇస్తారు. ఈ సినిమాకు సీక్వెల్గా ఆదిత్య 999 తీస్తామని, త్వరలోనే దానికి సంబంధించిన ప్రకటన ఉంటుందని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చిన బాలకృష్ణ ఈ ఏడాది లేదా వచ్చే సంవత్సరం స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేము భవిష్యత్తు నుంచి వచ్చిన మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. డ్రెస్ ఏంటి? వేర్ ఇస్ యువర్ బ్లేజర్? ఓ సారీ, ఇంటర్వ్యూ నాకు కాదా బ్లేజర్. ఇప్పుడంతా సీక్వెల్ ట్రెండ్. ఒక సినిమాకు ఎంత క్రేజ్ ఉందో ముందే గుర్తిస్తున్న దర్శకులు దానికి అనుగుణంగా పార్ట్ 2 అంటూ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న సిద్ధు జొన్నలగడ్డ జాక్కు మరో 2 భాగాలు కొనసాగింపు ఉంటుందట. జాక్ ప్రో మ్యాక్స్ పేరుతో కథలు కూడా రాసి పెట్టుకున్నారట. ఇప్పుడొచ్చే బాక్సాఫీస్ రిజల్ట్ని బట్టి నిర్ణయం తీసుకుంటామనే తరహాలో దర్శకుడు బొమ్మరేలు భాస్కర్ హింట్ ఇవ్వడం గమనార్హం. సిద్ధు సైతం రెడీగా ఉన్నాననే సంకేతం ఇచ్చాడు, కానీ ఎంత మేరకు ఇది సాధ్యమవుతుందనేది తెలియాలంటే వారం ఆగాలి. నిజానికి జాక్ మీద విపరీతమైన హైప్ లేదు. ట్రైలర్ కట్ బాగానే ఉన్నప్పటికీ బూతులు జోడించడం పట్ల అప్పుడే కమెంట్లు మొదలయ్యాయి. దానికి సమాధానంగా సిద్ధు వర్షన్ ఏదైనా భాస్కర్ ఎప్పుడూ ట్రై చేయని ఇలాంటి ఎలిమెంట్స్ ట్రెండ్ అనుకోవాలో లేక ఇంకేమైనా అనుకోవాలో ఆయనకే తెలియాలి. వైష్ణవి చైతన్య హీరోగా నటించడం ఎంతవరకు ప్లస్ అవుతుందనేది థియేటర్లో సినిమా చూశాక కానీ కంక్లూజన్కు రాలేం. డీజే టిల్లు స్క్వేర్ టైంలో చూపించిన ప్రమోషన్ల జోరు జాక్కు ఫాలో కావడం కష్టంగా ఉంది. చేతిలో టైం తక్కువ ఉండడంతో పరిమితంగా చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద జాక్కు తెలుగులో ఎలాంటి పోటీ లేదు, కానీ తమిళం నుంచి వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ, జాట్ రూపంలో అజిత్, సన్నీ డియోల్లు కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు. సిద్ధుకి జాక్ హిట్ అయితే కలిగే ప్రధాన ప్రయోజనం ఒకటి. తాను టిల్లు తరహా ఎంటర్టైన్మెంట్ కంటెంట్కే కాదు, సీరియస్ జోనర్లోనూ ఫిట్ అవుతాడని నిరూపించుకోవచ్చు. ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాలు జరుపుకుంటున్న జాక్ని ఏపీ, తెలంగాణలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాణ బీవీఎస్ ప్రసాద్ ఏర్పాట్లు చేస్తున్నారు. టాక్ పాజిటివ్ వస్తే సిద్ధు కెరియర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసుకోవచ్చు. మరి ఏం జరుగుద్దో వెయిట్ చేసి చూడాలి. ఈ మగ ముండా కొడుకులతోటి తిరిగి నా బతుకు మొత్తం సంకనాకి పైనాయి. సార్కి పెళ్లి కాలేదు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రమే పెద్ది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమా పట్ల మెగా అభిమానుల్లో గట్టి అంచనాలున్నాయి. రీసెంట్గా వచ్చిన టైటిల్ పోస్ట్, లుక్ పోస్టర్స్ మంచి అంచనాలు పెంచగా ఇప్పుడు పెద్ది గ్లిమ్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సనాకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే తన భార్య ఉపాసన ఇచ్చిన ఒక డెవోషనల్ సర్ప్రైజ్ని బుచ్చిబాబు షేర్ చేసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హనుమాన్ పై పాదుకలు అలాగే మరికొన్ని పుస్తకాలని బహుమతిగా పంపిన పిక్స్ని షేర్ చేసుకుని బుచ్చిబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఆ పోస్టులు ఇప్పుడు వైరల్గా మారాయి. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.